సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తానని విద్యాశాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఇక నుంచి వారానికోసారి సిద్దిపేటకు వస్తానని కార్యకర్తలందరినీ కలుస్తానన్నారు. మంత్రిగా వివేక్ వెంకటస్వామి బాధ్యతలు చేపట్టిన అనంతరం సొంత నియోజకవర్గానికి వెళ్తున్న క్రమంలో సిద్దిపేట రంగదాంపల్లి అమరవీరుల స్తూపం వద్ద డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి, కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో గడ్డం వెంకటస్వామి ఎంపీగా పనిచేశారని గుర్తు చేశారు. మళ్లీ సిద్దిపేటలో కాంగ్రెస్ జెండా ఎగిరేలా కార్యకర్తలు, పార్టీ నేతలు కృషి చేయాలని సూచించారు. ఇంత స్వాగతం చేసినందుకు కాంగ్రెస్ కార్యకర్తలకందరికీ కూడా కృతజ్ఞతలు. సిద్దిపేట అంటే నేను చిన్న ఉన్నప్పుడు మా నాన్నగారు ఇక్కడ ఎంపీగా ఉండే, మళ్ళొకసారి సిద్దిపేటలో పనిచేయడానికి ఒక అవకాశం కలిగింది. డిస్ట్రిక్ట్ మినిస్టర్ ఇన్ఛార్జ్గా నేను ఇంతకుముందు కూడా గజ్వెల్లో మా నర్సారెడ్డి గారు అక్కడ ఆహ్వానించినప్పుడు అదే చెప్పినాను. ఒక మంచి అవకాశం అందరు కాంగ్రెస్ కార్యకర్తలకు మళ్ళొకసారి జోష్ తీసుకురావాలి. అందరం కలిసి మన సమస్యలన్నీ కూడా పరిష్కరించుకొని మన పార్టీని ఎట్లా బలోపేతం చేయాలో మనం ఆ కార్యాచరణలో పనిచేద్దాము.